నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. కుట్రలకు బ్రాండ్ అంబాసిడర్ తన ఓటమి భయంతో గజగజ వణుకుతూ ఏమి చేస్తున్నాడో తెలియని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్ తన ఓటమి భయంతో అనేక కుట్రలకు దిగుతున్నారు. అధికారాన్ని, పదవులను అడ్డుపెట్టుకుని అక్రమంగా సంపాదించిన వేల కోట్ల ఆస్తులు, భూదందాలు ఒక్కదాని తర్వాత ఒకటి వెలుగులోకి రావడంతో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం తన స్వార్థానికి తెరతీస్తున్నాడు. ఈటెల ఓటమి ఖాయమని తెలిసి మరో కుట్రకు తెరతీశాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితుల జీవితాల్లో వెలుగులు నింపడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంపిక చేయడాన్ని జీర్ణించుకోలేని ఈటెల దానిని ఎలాగైనా ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశాడు రాజేందర్. దశాబ్దాలుగా అణిచివేతకు గురై తినడానికి కూడా తిండి లేని రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే దళితులు తమ జీవితాలను బాగు చేసుకుంటున్న పేద ప్రజలు దళిత బంధు పథకం రూపంలో తినే మెతుకును వాళ్లకు అందనీయకుండా ఆపడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాల వల్ల ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఆ పథకాలకు ప్రజలను దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈటెల రాజేందర్. వీటన్నిటినీ ఈటెల రాజేందర్ గెలవడానికి ఎన్ని జిమ్మిక్కులు చేసినా వాటిని హుజూరాబాద్ ప్రజలు గమనిస్తున్నారు. హుజూరాబాద్ గడ్డ మీద గులాబీ జెండా ఎగురవేయడానికి సిద్ధంగా ఉన్నారని, ఈటెల ఆటలు కొనసాగవని హుజూరాబాద్ ప్రజలు బాహటంగానే స్పష్టం చేస్తున్నారు.